తిన్నరా ఓ బాబా ఈ ముచ్చట తెలుసా గా కర్ణాటకల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఎందుకంటే పరాయి రాష్ట్రం మన పక్కనే ఉన్న పొరుగున రాష్ట్రమైన కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది ఇక తెలంగాణలో అధికారంలోకి రాబోతుందన్నా ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఇదన్నీ కూడా మీరందరూ కూడా విన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే సో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ చర్చలో భాగంగా కర్ణాటకలో ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి ఉచిత బస్సుకు సంబంధించిన పంచాయతీ తలాస్థాయికి చేరింది అనేక హామీలను కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా వాటన్నింటినీ కూడా నెరవేర్చలేకపోవడంతో అనేక రకాలుగా కూడా ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో కర్ణాటకలో మరొక బాంబు వేలింది కాంగ్రెస్ అంటే ఖతర్నాక్ అంటే ఇక చూడుని కర్ణాటక ఇక చూడు మళ్ళీ చూడు కర్ణాటక సీఎంకు ఈడీ రులక్ సిద్ధరామయ్యకు చెందిన 300 కోట్ల ఆస్తుల జప్తు ముడా స్కామ్లో మొదలైన చర్యలు మనీ లాండరింగ్ అభియోగాలతో అటాచ్ ఇక తన భార్యకు ఆస్తులు బదలాయించారని అభియోగాలు లోకాయుక్త విచారణకు గురువారమే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఈ విచారణ గనక తెలంగాణలో జరిగితే భూ కబ్జాల విషయంలో భూదందాల విషయంలో బ్లాక్మెయిల్ల విషయంలో నిజంగా కూడా రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించి విచారణ మొదలైతే మాత్రం వేల కోట్ల రూపాయలు వస్తాయి నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణలో వేల కోట్ల రూపాయలను దాసింది దందా సో ఇప్పుడు కర్ణాటకకు సంబంధించి ఏం జరిగింది అంటే మేము అది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ స్కీములు ఇవ్వరండి స్కామ్లే చేస్తారు ఈ విషయాన్ని చాలా క్లారిటీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా కథం అక్కడ స్కీములు కాదు చేసేది స్కాములు ఈ స్కామ్లకు సంబంధించి తారాస్థాయిలో దేశవ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతుంది ఎందుకంటే కర్ణాటకకు సంబంధించిన సీఎం అయిన సిద్ధరామయ్య సీఎం ఈడీ రులకిచ్చిన పరిస్థితి కనబడుతుంది దాదాపుగా 300 కోట్లకు సంబంధించిన ఆస్తులను జప్తు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మనీ లాండరింగ్తో పాటు అభియోగాలను పూర్తి స్థాయిలో కూడా ఏంది అటాచ్ చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే ప్రజలకు పరిపాలన అందించాల్సిన పార్టీ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్కాములు చేస్తున్నారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంటున్నారు తెలంగాణ ప్రాంత బీజేపీ ఇక కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమవుతుందన్నా స్కీములకు ఇవ్వాల్సింది పోయి స్కాములు చేస్తారు ఇప్పుడు ఎవరు జేడీ లక్ష్మీనారాయణ ఒక సర్వే చేసిండని ఆ సర్వేలో భాగంగా మీ అందరికీ తెలిసిన విషయమే కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఫైల్ మీకు ముట్టాలన్నా అంటే ఆ ఫైలు క్లియర్ కావాలన్నా ఏదైనా సమస్య ఉంటే క్లియర్ కావాలంటే ఏం చేస్తారు నీకెంత నాకెంత లంచం ఇస్తే కానీ పూర్తి స్థాయిలో చర్చ మొదలవు ఇప్పుడు తెలంగాణలో కూడా గదే జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైన అంశంగా చూడొచ్చు సో మొత్తానికి కర్ణాటక సీఎంకి అయితే ఈడీ రులకిచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది ఈ ఈడీ తెలంగాణలోకి వచ్చే ముఖ్యమంత్రి అనుచరులకు సంబంధించి ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు దాంతోపాటు వాళ్ళ యొక్క ముఠాకు సంబంధించి పట్టుకుంటే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా అంటున్నారు కదా కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిందంటే కర్ణాటకలో కాంగ్రెస్ స్కాములు చేస్తుంది స్కీములు కాదు స్కాములు చేస్తున్నది కాబట్టి తెలంగాణలో కూడా మరి గదే స్కాములు చేస్తారా స్కీములు చేస్తారా అనేది ఇప్పటికే తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థమైపోయింది రానున్న రోజులలో పూర్తి స్థాయిలో కూడా ఇంకింత కూడా అర్థమవుతుంది అంటూ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా మరొక అంశానికి సంబంధించి చూద్దాం మన ముఖ్యమంత్రి తెలుసు కదా అండి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇక మన ముఖ్యమంత్రిజీ సింగపూర్లో సీఎం రేవంత్ పర్యటన విదేశాంగ శాఖ మంత్రితో సమావేశం సింగపూర్లో ఐటీఈని సందర్శించిన బృందం ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంఓయూ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఎంఓయూ అయితే అయింది కాదంటే ఈ సింగపూర్ పర్యటనకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో కొన్ని విషయాలు రావాల్సి ఉంది సింగపూర్ పర్యటన నిజంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసమైనా తెలంగాణ ప్రాంత ప్రజల మనుగడ కోసమైనా తెలంగాణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి ఇతరత్ర యూనివర్సిటీలు అని చెప్తున్నారు ఆ నిధులన్నీ ఆ ఎంఓయూలన్నీ కూడా నిజంగా నిజాయితీ నిబద్ధతతో చట్ట ప్రకారమే నడుస్తున్నాయా లేకపోతే దాని వెనక ఏమైనా కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నాయా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ అండి ఇది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటన పోయిన మొదటి విదేశీ పర్యటనకు సంబంధించి ఆల్రెడీ అప్పటికి దావోసు డల్లాసు ఈల్లాసు అల్లాసు ఎల్లాసు అన్నీ కూడా బట్టబయలైపోయినాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభాసపాలైన పరిస్థితి కనబడుతుంది మరి ఈసారి పర్యటన పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమేనా తెలంగాణ ప్రాంత ప్రజల కోసమేనా అనేది కూడా మనమైతే వేచి చూడాలి సో ఫైనల్గా ఈ సింగపూర్ పర్యటన అనేది తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారా లేదా అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం